నారా లోకేష్ గారు ఒక మాట అన్నారు, స్టూడెంట్స్ కి అసెంబ్లీ పెట్టాలి అని. ఆల్రెడీ కేరళలో సిమిలర్ యూత్ పార్లమెంట్స్ రన్ చేస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ప్రొసీజర్స్, గవర్నెన్స్ గురించి అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. అలాగే ఒక కాన్స్టిట్యూషన్ ని రిప్రజెంట్ చేస్తున్న ప్రజాప్రతినిధికి ఉండే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, బిల్ పాసింగ్ ప్రొసీజర్స్ ఏంటి అనేవి చాలా విషయాలు తెలుసుకోవచ్చు. సో ఖచ్చితంగా మంచి యూత్ అసెంబ్లీ సెషన్స్ ని రన్ చేయొచ్చు. దీని వల్ల అందరూ అనుకుంటున్నట్టు రాజకీయం కేవలం ఒక కుటుంబం ద్వారానే రావాలి అనే ఆలోచన పోయి కనీసం నెక్స్ట్ జనరేషన్స్ అయినా పాలిటిక్స్ ని ఒక ప్రొఫెషన్ గా ఎంచుకుంటారు. ఆల్రెడీ మొన్న నేపాల్ లో జరిగిన రివల్యూషన్ గురించి మనందరికీ తెలిసిందే. వాళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ని సెలెక్ట్ చేసుకోవడం కూడా చూసాం. కానీ ఇందులో ఉన్న 2 రిస్క్స్ ఏంటంటే, ఒకటి, ఈ స్టూడెంట్స్ ని పొలిటికల్ ప్రాపగెండాకి టూల్స్ లాగా యూజ్ చేసుకోకూడదు. రెండోది, అందరికీ ఈక్వల్ ఛాన్స్ ఇవ్వాలి, లేకపోతే క్రిటిసిజం ఎదుర్కోవాల్సి వస్తుంది. నా ఒపీనియన్ ప్రకారం ఈ ఐడియా ఒక మంచి పాజిటివ్ డెమోక్రటిక్ ఎక్స్పెరిమెంట్. అంతేకాకుండా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తే నిజంగా వన్ ఆఫ్ ది టర్నింగ్ పాయింట్ ఇన్ సొసైటీ అనే చెప్పొచ్చు. కాకపోతే పార్టీకి సంబంధం లేకుండా కేవలం ఒక ఏరియాని మాత్రమే వాళ్ళు రిప్రజెంట్ చేసేలా ఉండాలి. అప్పుడు నిజమైన లీడర్స్ బయటికి రావడానికి అవకాశం ఉంటుంది.